మంత్రాలు చదివితే గుప్త నిధులు భూమిలో నుంచి బయటకొస్తాయా? క్షుద్ర పూజలు చేస్తే బంగారం నిధుల జాడ తెలుస్తుందా? నిజమని నమ్మినోళ్ళు ఉన్నంత కాలం మాయగాళ్ల పంట పండుతూనే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే రంగనాథ్ ఓ గ్యాంగ్ కి నిధులు కావాలా నాయనా అంటూ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫరే అతని శాల్తీ గల్లంతయ్యేలా చేసింది. ఇంతకీ రంగనాథ్ ని చంపిందెవరు? తోట మాటన మట్టుబెట్టిందెవరు? నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి కనిపించకుండా పోయాడు. హైదరాబాద్ వెళ్లొస్తానని చెప్పి గడప దాటిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. ఇవాళ రేపో వస్తాడని ఎదురు చూశారు కుటుంబ సభ్యులు. కట్ చేస్తే మామిడి తోటలో సమాధయ్యాడు. అసలేం జరిగింది? తోట మాటన మట్టుబెట్టిందెవరు? పులేందర్ గౌడ్, రంగస్వామి వీళ్ళిద్దరికీ 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. గుప్త నిధుల తవ్వకాలతో బంగారం వస్తుందని రంగస్వామి చెప్పడంతో 5 లక్షల రూపాయలిచ్చాడు పులేందర్. 5 నెలలు గడిచింది. తవ్వకాల సప్పుళ్లేదు, బంగారం ఊసులేదు. అనుమానంతో రంగనాథ్ దగ్గరికి వెళ్లి నిలదీశాడు పులేందర్. గుప్త నిధులు తవ్వి తీసేందుకు లోకల్ గా ఉండేవాళ్లతో వర్కౌట్ కావడం లేదని, కర్ణాటకలో ఓ స్వామీజీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందన్నాడు రంగనాథ్. అందుకోసం మరో 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఒకవేళ అడిగినంత ఇవ్వకుంటే అందరూ క్షుద్ర పూజలతో భస్మమవుతారని హెచ్చరించాడు. ఈ మాటలకు పులేందర్ అండ్ కో షాక్ అయింది. డబ్బులిచ్చిందేగాక పైగా బెదిరింపులు కూడానా అంటూ ఆలోచనలో పడ్డారు. ఏకంగా హత్యకు కుట్ర పన్నారు. జూలై 29న హైదరాబాద్ నుంచి తిరిగొస్తున్న రంగస్వామిని జడ్చర్ల దగ్గర పులేందర్ అతని అనుచరులు కలిశారు. దావత్ చేసుకుందామని మహబూబ్ నగర్ జిల్లా అల్లిపూర్ శివారుకు తీసుకువెళ్లారు. కల్లులో ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థం కలిపి రంగస్వామికి తాగించారు. మత్తులోకి జారగానే గుణపంతో తలపై మోది చంపేశారు. మృతదేహాన్ని అచ్చంపేట బల్మూరు మండలం మైలారం ఊరి చివర మామిడి తోటలో పూడ్చిపెట్టారు. రంగనాథ్ ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా ఆరా తీశారు. రంగనాథ్, పులేందర్ మధ్య ఎక్కువసార్లు కాల్ సంభాషణ జరిగినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రంగనాథ్ను హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు పోలీసులు. స్వామీజీ కన్నెరు చేస్తే నువ్వు భస్మం అయిపోతావని చెప్పలేదు. అప్పుడు పులేందర్ గౌడ్ భయపడి ఎట్లనైనా అతన్ని అంతమందాలని డిసైడ్ చేసుకున్నటువంటి విషయాన్ని తన బంధువులైనటువంటి భాస్కర్ గౌడు, తర్వాత రమేష్, తర్వాత సలేశ్వర్ గౌడ్, వీళ్ళ సొంత బ్రదర్ సలేశ్వర్ గౌడ్, వీళ్ళందరికీ కూడా రమేష్, తర్వాత సుధాకరు, జక్కుల తిరుపతయ్య, వీళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసిండు. ఇట్లా ఈయన చంపుదాం అనుకున్నారు, మీరందరూ కూడా కోఆపరేషన్ చేయాలంటే వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. తీసుకున్న డబ్బు ఇవ్వని కారణంగా దావత్ పేరుతో పిలిచి పులేందర్ గ్యాంగ్ రంగనాథ్ను చంపేసిందన్నారు పోలీసులు. విచారణ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం కంక్లూజన్ చేయలేను కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఈ మరణానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలితే అది కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. ఏదైనా ఉంటే అది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆ స్వామీజీ ఉన్నాడా లేడా అనేది మనకి ఇప్పటివరకు క్లారిటీ లేదు. లేని నేను స్వామీజీ గురించి చెప్పలేదు. ఇప్పుడో అప్పుడో వస్తాడని అనుకున్నామని, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని బాధిత కుటుంబం గుండెలు బాదుకుంది. పులేందర్ హత్య చేసినట్టు అంగీకరించడంతో అతన్ని వెంటబెట్టుకుని స్పాట్ కు వెళ్లారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పులేందర్ బ్యాక్గ్రౌండ్ అంతా నేరమయమే అని గుర్తించారు పోలీసులు. 1996లో నక్కలపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డిని హత్య చేశాడని, అలాగే నల్గొండ జిల్లా డిండి మండలంలో మరో 2 హత్య కేసులో నిందితుడని ఐడెంటిఫై చేశారు పోలీసులు. రంగనాథ్ హత్య కేసులో మొత్తం 7 పాలు పంచుకున్నారని, పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు.